ఇది చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. అంత బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఇందులో కాస్త జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే పచ్చిమిర్చి ఒకటి ఈ విధంగా స్లైసెస్లో కట్ చేసి ఫ్రై చేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసిన తర్వాత ఇవి కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కాస్త ఫ్రై చేసిన తర్వాత ఇందులో పసుపు వేసి మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత స్పైసీ చూసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసి ఒకసారి కలిపేసేయాలి. ఇలా కలిపేసిన తర్వాత ఒక 4 గుడ్లని పగలగొట్టుకోవాలి. ఈ విధంగా బ్రేక్ చేసిన తర్వాత మిక్స్ చేయకుండా ఒక్కసారి స్పూన్తో ఈ విధంగా అనండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచేసేయండి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో లేదు అంటే లో ఫ్లేమ్లో పెట్టండి. ఈ విధంగా కాస్త ఫ్రై అవుతుంది అడుగున. చుట్టూ ఇలా లూజ్ చేసిన తర్వాత ఇప్పుడు 4 పీసెస్లా కట్ చేసుకోవాలి. 4 ముక్కలుగా కట్ చేసిన తర్వాత పచ్చి అంతా మధ్యలోకి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని రెండో వైపుకు మార్చుకోవాలి. ఇప్పుడు ఇలా మార్చేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం జీరా పౌడర్ వేస్తే సరే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అండి. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? దీన్ని రైస్లోనే కాదు చపాతీలో చాలా బాగుంటుంది. ఊరికే తిన్నా కూడా ఆహా సూపర్ ఉంటుంది.